టైం లేట్ అవుతుంది, కానీ ఓపికగా ఉండండి. సంవత్సరానికి ఒక్కసారి కళ్యాణం చేసుకుంటాము కాబట్టి మనము విధి విధానము సహితంగానే కళ్యాణాన్ని చేసుకుందాము. ఇంకొక 40 నిమిషాల సమయం పడుతుంది. 40 నిమిషాల సమయం వరకు, దాని తర్వాత ఇంకొక 20 నిమిషాలు, అప్పటి వరకు అంతా అయిపోతుంది. అప్పుడే మనకు ప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా స్వామివారి యొక్క దృష్టి, అమ్మవారి యొక్క దృష్టిని మళ్లించకుండా మీ మనసు లోపల శ్రీరామ జయ రామ జయ జయ రామ అని అనుకుంటూ ఉండండి. ఓకే, ఇప్పుడు స్వామివారికి, దాని తర్వాత అమ్మవారికి పూలదండలు. ఓకే, ఓం అందరూ, ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవరీవన్ టు డూ నమస్కారం.